పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420తో ప్రయాణం చేస్తే సొంత కుటుంబ సభ్యులైనా సరే, కేవలం పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులే కాదు, కుటుంబ సభ్యులు కూడా జైలు పాలవుతారు, జీవితం సర్వనాశనం అవుతుంది, సంక నాగిపోతుంది అనేది మరోసారి నిరూపితమయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారిపై కేసు నమోదైంది. అసలు ఇంతకీ ఏంటా కేసు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, ఒక 420తో ప్రయాణం చేస్తే ఆ 420 చేసేటువంటి తప్పుడు పనులు, నీచమైన పనులు, నికృష్టమైన పనులు, వాటిల్లో మనల్ని కూడా భాగస్వామిగా చేస్తారు. 6 నెలలు వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు అవుతారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డితో ఏకంగా 25 ఏళ్లకు పైగా ప్రయాణం చేస్తున్నటువంటి భారతీరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గతంలోనే అనేక కేసులు అంటగట్టారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్నటువంటి దోపిడీలో కొన్ని కంపెనీలు భారతీరెడ్డి గారి పేరు మీద ఉంటూ ఆ కంపెనీలు దోపిడీలో భాగస్వామి అవ్వడంతో భారతీరెడ్డి గారు కొన్ని కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఇప్పుడు సాక్షి అనేటువంటి అక్కుపక్షి కానివ్వండి, భారతీయ సిమెంట్స్ కానివ్వండి, ఈ రకంగా. అయితే జగన్మోహన్ రెడ్డి చిన్న చిల్లర పనుల కోసం కూడా తన కుటుంబ సభ్యులను కేసుల్లో ఇరికించేటువంటి ప్రయత్నం ఏర్పడిపోయింది, పరిస్థితి ఏర్పడిపోయింది. ఇంతకీ భారతీరెడ్డి గారిపై నమోదైనటువంటి కేసు ఏంటయ్యా అంటే, భారతీరెడ్డి అంటే సాక్షి పేపర్కి నాకేం సంబంధం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటాడు. మరి భారతీరెడ్డి గారికి నాకేం సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి అనగలదా? భారతీరెడ్డి గారే కదా సాక్షి పేపర్ నడుపుతుంది, భారతీరెడ్డి గారే కదా భారతీయ సిమెంట్స్ నడుపుతోంది. సరే, ఇప్పుడు విషయానికి వస్తే, సాక్షి పేపర్ గతంలో 2019 ఎన్నికల సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ అమిత్ షా గారి మాటల్ని వక్రీకరించినందుకు కేసు నమోదైంది. ఒక సాక్షి పత్రిక మీదే కాదు, మరికొంతమంది సైకోల మీద కూడా, వైసీపీ సోషల్ సైకోల మీద కూడా. ఇది కాకుండా మరోవైపు గత 5 సంవత్సరాల్లో 800 కోట్లకు పైగా ప్రభుత్వం పత్రికలకి యాడ్ల రూపంలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వం, అందులో 370 కోట్లకు పైగా, దాదాపు 45% కేవలం ఒకే ఒక్క పత్రిక, అది కూడా సర్క్యులేషన్లో 2వ స్థానంలో ఉన్నటువంటి పత్రిక సాక్షికి దోచిపెట్టాడు. సమాచార కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి, సమాచార పౌర సంబంధాల కమిషనర్గా పనిచేసినటువంటి మరొక పేరు పక్కన 2 అక్షరాలు తోక ఉండేటువంటి వ్యక్తి. దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. అసలు అతన్ని డిప్యూటేషన్ మీద ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దానికి ఎవరు రికమెండ్ చేశారు, ఎందుకు ఈ రకంగా దోచిపెట్టాడు, మొదటి స్థానంలో ఉన్నటువంటి పత్రిక కంటే సర్క్యులేషన్లో 2వ స్థానంలో ఉన్నటువంటి పత్రిక దోచిపెట్టాడు. అదేవిధంగా 3వ స్థానంలో ఉన్నటువంటి పత్రికకి కనీసం లక్షల రూపాయలు కూడా యాడ్లు ఇవ్వలేదు. అసలు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పత్రికలు కూడా కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. ఈ రకమైనటువంటి జిమ్మిక్కులన్నీ చేయడంతో గతంలోనే ఆల్రెడీ వాలంటీర్లను అడ్డం పెట్టుకొని వాలంటీర్లకి నెలకు 200 రూపాయలు ఇచ్చి దాదాపు 2.5 లక్షల మందికి మీరు సాక్షి అనేటువంటి అక్కుపక్షిని, విష పత్రికని, పుత్రికని కొన్ని రాష్ట్రంలో విషం చెమ్మండి అనేటువంటి విధంగా ఆ యొక్క వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా, అంటే వీళ్ళందరికీ కలిపి సాక్షి పత్రిక కొనటం కోసం కూడా 100 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్కరికి 200 రూపాయలు, 2.5 లక్షల మందికి, ఈ రకంగా నెల కోట్లాది రూపాయలు, ఓవరాల్గా 100 కోట్ల రూపాయలు సాక్షి పత్రికకి. సిగ్గులేదంటే జగన్మోహన్ రెడ్డి, ఆల్రెడీ అనేక అవినీతి పనులు చేశావు, లక్షలాది కోట్లు తెచ్చుకున్నావు, ఆ డబ్బు సరిపోదన్నట్టుగా మళ్ళీ నీ సాక్షి పేపర్కి కూడా ఈ రకంగా దోచిపెట్టడం. ప్రజలు ఎలాగో ఆ పేపర్ కొనట్లేదు కాబట్టి, ఆ పేపర్ని నమ్మట్లేదు కాబట్టి, కేవలం వాలంటీర్ల ద్వారా కొనిపించడమే కాదు, మళ్ళీ దీనికి అదనంగా రాష్ట్రంలో అనేక వేల సచివాలయాలు ఉన్నాయి, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వీటికి, ప్రభుత్వ కార్యాలయాలకి, వీటన్నిటికి కూడా సాక్షి పేపర్నే కొనే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి లక్షలాది పేపర్ల సర్క్యులేషన్ రోజు పెరిగే విధంగా చేసుకొని 100 కోట్ల రూపాయలు భారతీరెడ్డి గారికి దోచిపెట్టడం మనందరికీ తెలుసు. అదేవిధంగా సివిల్ సప్లైస్లో ఈ యొక్క బియ్యం సంచులు కూడా ఏకంగా భారతీరెడ్డి గారికే, అంటే దాదాపు 750 కోట్ల రూపాయలకి ఆవిడ గారికే ఈ యొక్క సంచులు సరఫరా చేసేటువంటి కాంట్రాక్ట్ ఇవ్వటం, ఆ రకంగా కూడా దోచుకోవటం. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేది, నీ కుటుంబానికి దోచిపెట్టేది, నీ పేపర్కి దోచిపెట్టేది, నీ సిమెంట్ కంపెనీకి దోచిపెట్టేది. సిగ్గు లేదంటే జగన్మోహన్ రెడ్డి, వీటన్నిటికీ నువ్వేనా కేసులు అనుభవించేది కాదే, నీతో పాటు మళ్ళీ భారతీరెడ్డి గారు కూడా కేసులు అనుభవించడానికి రంగం సిద్ధమైపోయింది. సరే, ఇదేమన్నా కక్షపూరితంగా చేస్తున్నటువంటి పనేలే. ఇవాళ కూడా సాక్షి పేపర్ ఓపెన్ చేస్తే అబద్ధాలు, అశుద్ధపు రాతలు. ఎందుకంటే వీటన్నిటికీ భారతీరెడ్డి గారు బాధ్యత వహించాలి కదా. భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 మీ మీద కూడా అనేక కేసులు తీసుకొస్తాడు. అతనితో ప్రయాణం చేసిన గత చరిత్ర చూడండి. అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలు పాలయ్యారు, కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ గత 5 ఏళ్లలో అతనికి సహకరించినందుకు అనేక మంది
ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్లు జైలు పాలు అవుతూ ఉన్నారు వరుసపెట్టి. పారిశ్రామికవేత్తలు కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇక ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఆయనతో జీవిత సహచరిగా ఉన్నటువంటి దానికి సరే మీ వల్ల అతను ఈ రకమైన తప్పుడు పనులు చేస్తున్నాడా, అతను మీతో చేపిస్తున్నాడా పక్కన పెడితే, ఒక మహిళగా మీరు జైలుకు పోవటం అనేది మా బొట్టోళ్ళు సాధారణంగా కోరుకోం ఎవరు కూడా పోవాలని చెప్పి. బట్ జగన్ అనేటువంటి వ్యక్తి తన తప్పుల్లో మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మీతో కూడా తప్పుడు రాతలు రాపిచ్చి విషపు రాతలు రాపిచ్చి ఆ కేసుల ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మహిళలను అరెస్ట్ చేశారనేటువంటి సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం తల్లిని చెల్లిని వదిలేశాడు, బాబాయిని వేసేపించాడు, తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేశాడు. ఈ చరిత్ర అంతా కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డితో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా సలహా. సరే మీరు చేయటం వల్లే, మీరు చెప్పటం వల్లే ఈ తప్పుడు పనులన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది మరొక టాకు. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్త భారతిరెడ్డి గారు.